అంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది. ఎందుకనంటే ఆ నీళ్లు ఇలా నాయుడు ఇంటిని కాపాడుకోవడానికే ఇదంతా జరిగింది, విపత్తు జరిగింది అనేది. అండ్ ఇంకొకటి సార్, ఈనాడులో వచ్చిన ఒక లాజిక్ మరిచిన జగన్ అనే ఒక వార్త సార్. ఇది వాస్తవానికి విజయవాడకు ఒకవైపున కృష్ణానది ప్రవహిస్తే నేను అదే చెప్పబోతున్నా. కృష్ణానదికి ఒకవైపు చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంటుంది, ఇంకోవైపు బుడమేరు ఉంటుంది. బుడమేరు ఒకవైపు, నాకు తెలిసినంత వరకు బుడమేరు లెఫ్ట్ ఉంటుంది అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్. కృష్ణానదికి రైట్ సైడ్ చంద్రబాబు నాయుడు ఇల్లు ఉంటుంది. కృష్ణానది ప్రవాహానికి రైట్ సైడ్ చంద్రబాబు నాయుడు గారు. ఎగ్జాక్ట్లీ అదే చెప్పింది. లెఫ్ట్ సైడ్ బుడమేరు, లెఫ్ట్ సైడ్ బుడమేరు ఉంటుంది. బుడమేరు నుంచి కృష్ణానదికి వెళ్లే వాటర్ కూడా ఐ థింక్ అరౌండ్ 7,000 క్యూసెక్స్ పర్ సెకండ్ కెపాసిటీ. అంటే బుడమేరు నుంచి మీకు వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి మీకు కృష్ణానదికి డైవర్షన్ కదా. బుడమేరేమో మీకు ఖమ్మం జిల్లా కృష్ణానది, ఖమ్మం కృష్ణా ఉమ్మడి జిల్లాల నుంచి అనేక రకాల చెరువులు, చిన్న చిన్న ఉపనదులు, చిన్న చిన్నవి అవన్నీ వచ్చి వాటర్ బుడమేరులో కలుస్తాయి. బుడమేరు నుంచి కిందికి వెళ్తుంది కొల్లేరుకు, అది కొల్లేరులో కలవాలి. సో బుడమేరు దగ్గర ఈ వెలగలేరు రెగ్యులేటర్ నుంచి డైవర్ట్ చేయగలిగే సామర్థ్యం కృష్ణానదికి నాకు తెలిసినంత వరకు అరౌండ్ 7,500 క్యూసెక్స్ పర్ సెకండ్. కానీ కృష్ణానదికి వరద వచ్చింది ఎప్పుడు? 11,40,000 క్యూసెక్స్ పర్ సెకండ్ నీటి ప్రవాహం ఉన్నప్పుడు వరద వచ్చింది. వాస్తవానికి ఈ బుడమేరుకు వరద వచ్చే సమయంలో కూడా కృష్ణానదిలో 6-7 లక్షల క్యూసెక్ పర్ సెకండ్ వాటర్ ఉంది ఇప్పటికీ. సో ఈ 7,000 ఎన్ని కలిస్తే 11,000 లక్షలు అవుతుంది. ఇప్పుడు 7,000 ఎంత కలిస్తే బుడమేరు, కృష్ణానదికే భారీగా ప్రవాహం ఉంది. కృష్ణానదికే భారీగా ప్రవాహం ఉన్నప్పుడు మీకు బుడమేరు నది నీరు ఎంత కలిస్తే కృష్ణానది వరదలై పరవళ్ళు తొక్కి చంద్రబాబు నాయుడు ఇంటి ముంచేస్తుంది. నాకు అర్థం కాలేదు. నాకు తెలిసిన చాలా తక్కువ అక్కడ ఇరిగేషన్ జాగ్రఫీ, బట్ నాకున్న పరిమితమైన అవగాహనతో చెప్తున్నాను. కృష్ణానదిలో అప్పటికే భారీగా వరద ప్రవాహం ఉంది. సాధారణంగా సముద్రపు ఆటుపోట్లు అంటాం మనం. వరద ప్రవాహం ఉన్నప్పుడు తీసుకోదు కదా నది యాక్సెప్ట్ కూడా చేయదు. నాకు తెలిసిన వరకు బుడమేరు నుంచి ఒకవేళ భారీగా వరద ప్రవాహం వెళ్ళినా కృష్ణానదిలో ఖాళీ ఉంటే తీసుకుంటుంది. కృష్ణానదిలోనే భయంకరమైన వరద ప్రవాహం ఉంది, అది ఎలా తీసుకుంటుంది? సో అందువల్ల ఈ లాజిక్ ఇంకా అసలు నిజంగానే లాజిక్ మర్చిన జగన్ ఆయన అనాలి. అది కాక కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అంత నీచమైన పనికి దిగజారుతాడని అనుకోను. ఏ ముఖ్యమంత్రి అయినా మనం ఎలాంటి రాజకీయ ఆరోపణలు చేసేటప్పుడు కూడా కొంత ఆలోచించి చేయాలి. లేదు ఎవరన్నా ఎక్స్పర్ట్స్ చెప్పాలి, పొలిటీషియన్ స్టేట్మెంట్ కాదు కదా. సో అందువల్ల బుడమేరు కృష్ణానది పారలల్గా ప్రవహిస్తూ ఉంటాయి. సో అందువల్ల ఇంకొక మాట కూడా చెప్తాను. ఓకే, గేట్లు ఎత్తలేదు, ఏమయ్యేది? వాటర్ ఎగువకు ఎగ్సి కొట్టేది కదా. ఎగువకు ఎగ్సి కొట్టినప్పుడు అక్కడ 3-4 మండలాలు ఉన్నట్టున్నాయి. మరి ఆ మండలాలు మునిగేవి కదా, అంటే అక్కడ ప్రజలను ముంచమని చెప్తారా? నీకు వాటరు నీరు పల్లె మెరుగు అంటారు, నీవు నీరుని వదలాల్సిందే. అనూహ్యమైన ప్రవాహం ఉంటే నీకు మొత్తం గేట్లే కొట్టుకోపోతాయి. మనం చూడలేదా గేట్లు కొట్టుకోమైన ఎక్స్పీరియన్స్? ఇంకొకటి, నాకు టోటల్ బుడమేరులో వరద ప్రవాహమే 47,000 క్యూసెక్లు. టోటల్ వరద ప్రవాహం, పీక్ వరద ప్రవాహం కూడా, పీక్ వరద ప్రవాహమే 47,000 క్యూసెక్లు ఉంటే, ఆడ కృష్ణానదిలో 11,40,000 ఉంటే, బుడమేరు వల్లనే కృష్ణానదికి వరద వచ్చి కృష్ణానది నీళ్లు వెళ్ళి చంద్రబాబు నాయుడు ఇంటిని ముంచుతుందా? బుడమేరు లేకపోయినా ఉంచుతుంది. కృష్ణానదిలో వరద ఉన్నప్పుడు ముంచకుంటుందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి నీళ్ళు రాలేదా? నాకు తెలిసినంతవరకు అయితే ఇంటి కాంపౌండ్ వాళ్ళకు నీళ్ళు వచ్చినట్టు తెలుసు నాకు. సో చంద్రబాబు నాయుడు లేవు, ఇప్పుడు నీళ్ళు రాకుండా ఉండలే. సో ఎలా ఉంటుంది? కృష్ణానదికి వరద వస్తే ఆటోమేటిక్గా వస్తుంది నీళ్లు. సో అందువల్ల మీకు బుడమేరు 47,000 క్యూసెక్ల నీరు వల్లనే కృష్ణానదికి 11,40,000 అంటే మరి మిగతా 11 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి? బుడమేరు నుంచి ఒకే గేట్లు ఎత్తి ఇటు వదిలేరు అనుకుందాం. గేట్లు ఎత్తకపోతే ఏమయ్యేది అని. మరి ఈ 47,000 ఎక్కడ, 11,40,000 ఎక్కడ? సో ఐ డోంట్ థింక్ అలాంటి ఆ వాదన వల్ల ప్రయోజనం ఉంటుందని అనుకోను. కానీ జరిగిన పొరపాటు అందరూ చెప్పేది ఏంటంటే, బుడమేరు గేట్లు ఎత్తడం అనేది అనివార్యం. ఎవడెత్తాడని జగన్ అడుగుతున్నారు, కానీ ఎత్తకపోతే ఏమయ్యేది అనేది తర్వాత చర్చ. అది పైన ఎగువ మండలాలు ఎగిరిపోయేవా, ఏమయ్యేది?